తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. సాక్షి టీవీ లెజెండ్స్ కార్యక్రమంలో మీరు పాల్గొంటున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అంతకంటే సంతోషం. ఎన్నో మలుపులు తిరిగిన జీవితం మీది. మీరు ఇలాగే ఉంటుంది మీ జీవితం అని చిన్నప్పుడు ఊహించారా, లేక అది పరిస్థితులు అలా దారితీసి మీకు అలా ఏర్పడిందంటారా మీ బాట? పరిస్థితులు దారితీసే న్యాచురల్గా. నేను ఒక పల్లెటూరులో పుట్టాను. పేద కుటుంబం, మొట్టమొదటి మధ్యతరగతి కుటుంబం. తర్వాత 1930లో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది కదా. అవును. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మా నాన్నగారు చిన్న వడ్ల వ్యాపారం చేసి, ధాన్యం వ్యాపారం చేసి దాంట్లో నష్టపోయారు. దాంట్లో మామూలుగా పేద కుటుంబం అయిపోయింది. అక్కడికి చదువుకోవడం మొదలుపెట్టాం. చిన్న ఎలిమెంటరీ స్కూల్ మాది. ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఎరచూరు వెంకట బ్రహ్మం గారిని మా టిప్ మాస్టర్. మా టిప్ మాస్టర్ అక్కడ నాకు నేనంటే చాలా ఇష్టం ఆయనకి. 4th క్లాస్ వరకు అక్కడ చదివాం. తర్వాత 5th క్లాస్లో అక్కడ ముదినేపల్లిని అక్కడ 5th క్లాస్ చేరాం. అక్కడి నుంచి 3rd ఫారం దాకా అక్కడ ఉండేది. నేను కొంచెం మెరిట్ స్టూడెంట్ని. అనేక కష్టాలు పడ్డాం పేద కుటుంబంలో ఉండటం వల్ల. మా నాన్నగారు పొలం చేస్తా అంటే వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేస్తూ మొత్తం మీద సాటర్డే సండే వచ్చినాయంటే పొలం వెళ్తూ ఉండేవాళ్ళం. గొడ్ల మేతకు వస్తూ ఉండేవాళ్ళం, కోసుకొస్తూ ఉండేవాళ్ళం. ఆ రకంగా. అప్పుడు మీకు ఇంత అద్భుతమైన ఇప్పుడు జ్ఞాపక శక్తి ఉంది. అప్పటి ఆలోచనలు ఏమన్నా ఒకటి గుర్తొస్తే నేను ఫలానా సినిమాలు తీయాలని కానీ సినిమా ఇండస్ట్రీ పట్ల నేను ఆకర్షితునవుతానని ఎప్పుడైనా ఉండిందా? అసలు అవగాహన కూడా లేదా? ఎప్పుడు లేదు. కానీ నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మా ఊరు ప్రక్కన బ్రాహ్మణ కలవపూడి కూడా ఉండేది. అక్కడ కార్తీక మాసానికి కూచిపూడికి నాటకాలు జరుగుతుండే. అక్కడ దానికి వెళ్తూ ఉంటే పాటలు పాడటం, కాపీ చేయటం, ఇంటికి రావడం, పాటలు పాడుకోవడం, ఇదంతా పాడేవారా? పాడేవాళ్ళం. వాళ్ళు పాడేయని పడేవాళ్ళం. ఆ రకంగా కళల మీద చిన్నప్పటి నుంచి ఉన్నది. కమ్యూనిస్ట్ భావజాలానికి మీరు ఆకర్షితులు అవ్వడానికి దానికి బీజం ఎప్పుడు పడింది? బీజం 1930లో మా ఊరు ప్రక్కన పెయ్యేరు అనే గ్రామం ఉండేది. మహాత్మా గాంధీ చూడటానికి వెళ్ళాము మేము. నాకు 10వ సంవత్సరం అయి ఉంటుంది, 9వ సంవత్సరం. నాకు ఇప్పటికంటే నాకు 9వ సంవత్సరం 8వ సంవత్సరం లోపల విషయాలు ఎక్కువ గుర్తుంటున్నాయి. అదేంటో తెలియదు మరి. నాకు ఎప్పుడు నాకు డ్రీమ్స్ వస్తాయి అనుకోండి, నాకు నైట్ అవి గుర్తొస్తాయి. నాకు అవి ఎక్కువ గుర్తొస్తాయి. ఆ విధంగా ఉన్నాం. మెడ్రాస్ వెళ్ళటం, ఈ రాజకీయాల నుంచి, ఈ జాతీయ రాజకీయాల నుంచి కమ్యూనిస్ట్ పదజాలం వచ్చింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం అప్పుడు 1939లోనే 1940లోనే తీసుకున్నాను. తీసుకుని అప్పటి నుంచి ఈ రాజకీయాల్లోనే ఉండి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్ టైం అని అయ్యాను. మెడ్రాస్ గుడివాడ వచ్చాను. అక్కడి నుంచి మా పల్లెటూరు నుంచి గుడివాడ. ఎప్పుడు ఆపలేదండి? ఎందుకు వచ్చిన గొడవ వీటన్నిటి వైపు ఎందుకు వెళ్తున్నావు నాయన? అంటే మా అన్నయ్య దాంట్లో దీనికి కారణం ఉంది. మా అన్నగారు తమ్మారెడ్డి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా చేశాడు. ఆయన ఏమో రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. నా తర్వాత మేము 2 అక్క చెల్లెళ్ళు. మాకు అందరికంటే పెద్ద ఆమె, అందరికంటే చిన్న ఆమె. పెద్ద ఆమె అక్క, చిన్న ఆమె. పెద్ద ఆమె కొడుకే మనకి పుట్టూరు నాగేశ్వరరావు అని కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిలో నాయకుడిగా ఉండేవాడు ఇక్కడ. సో ఆ విధంగా మా అన్నగారి ప్రభావం మా కుటుంబం మీద పడింది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉంటాం కాబట్టి కొంత నేపథ్యం ఏర్పడింది. అప్పుడు ఏర్పడింది. తర్వాత కాంగ్రెస్ నుంచి దీంట్లో లెఫ్ట్ రాజకీయాల్లోకి, వామపక్ష రాజకీయాల్లోకి వెళ్ళాం. రాజకీయాలకు వెళ్ళి ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఫుల్ టైం అని అయ్యాం. ఫుల్ టైం అయిపోయిన తర్వాత అప్పుడు నిర్బంధం ఉండేది. స్వతంత్ర భారత్ని రాతపత్రిక వచ్చింది. ఆ స్వతంత్ర భారత్ నైట్ గ్రామాల్లో పంచిపడ్డారు. ఆ విధంగా ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చాం. ఆ లెఫ్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1948 దాకా అక్కడ గుడివాడలో పనిచేయటం. 1950లో అరెస్ట్ అయ్యాను. అదే కీలక మలుపైంది మీ జీవితానికి. ఈలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏదో ఆలోచన వచ్చేసి ఉపసంహరించుకోవడం ఏదో జరిగింది. కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు దాకా చాలా మంది కాల్ చేశారు. ఊరు విడిచి వెళ్ళిపోమన్నారు కదా ఆ టైంలో మిమ్మల్ని? గుడివాడ వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తారంటే నేను మెడ్రాస్ వెళ్తా ఉన్నాను. ఏం చేయాలి? ఇక్కడికి వచ్చాం. అక్కడ ఈ సినిమా ఆర్టిస్టులు కొంతమంది మా ప్రజానాట్య మండలి వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని. భక్తి గడవాలి కదా, ఏమీ లేదు. సో ట్యూషన్ చెప్తూ ఉంటే అక్కడికి ఆ విధంగా వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం. సో సినిమా ఎందుకు తీయకూడదు, మనంతా కలిసి ప్రజానాట్య మండలి కళాకారులతో సినిమా ఎందుకు తీయకూడదు అనే అభిప్రాయాలు. ఎవరితో తీద్దామంటే మరి ప్రజానాట్య మండలి కళాకారులు తీస్తే డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఏం చేయాలి? డిస్ట్రిబ్యూటర్ కావాలంటే
ఇటు ఒక పెద్ద ఆర్టిస్ట్ని పెట్టుకుంటే బాగుందంటే ఎన్టీ రామారావు అని పెట్టుకుంటే బాగుంటుంది కదా. సరే ఎన్టీ రామారావు గారు మా ప్రాంతం నుంచి చూసిన మనిషి. సో రామారావు దగ్గరికి వెళ్ళి ఉంది ఇట్లా పిక్చర్ తీస్తున్నాం మేము, సంతోషం కృష్ణమూర్తి గారు అన్నారు. పాప గారు సరే అన్నారు, అంగీకరించారు. తర్వాత హీరోయిన్ ఎవరు రెండుకి సావిత్రిని పెట్టుకుంటే బాగుంటున్నాం. సావిత్రి ఫస్ట్ పిక్చర్లకు మాదే, ఫస్ట్ సినిమా మీదే, పల్లెటూరు. సో సావిత్రి లాంటి మహానటిని తెరకి ఫుల్ ఫ్లెజ్డ్ గా అందించిన ఘనత మీదే. పల్లెటూరు. థ్యాంక్ యూ. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చాం. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అది ఒక సంవత్సరం తీయడం అయిపోయిన తర్వాత లెవెల్స్ అయింది. పెద్ద డబ్బులు రాలేదు కానీ పాటలు అవి బాగా తీసాం, సంగీతం అది బాగానే ఉంది. తాజ్ఞం ప్రకాష్ ఫస్ట్ డైరెక్టర్గా పెట్టాం. తాజ్ఞం ప్రకాష్ అసిస్టెంట్గా డైరెక్టర్గా ఉండేవాడు. ఆయన కూడా బ్రేక్ ఇచ్చింది. సో ఆ విధంగా పల్లెటూరు సినిమాతో మీరు సినిమా ప్రవేశం మీది జరిగింది. ఇంకా అక్కడ మొదట అయిన తర్వాత సో అంత బాగా పోలేదు. ఓకే, మొత్తం మీద వాళ్ళతో కూడా చెప్పేసాం ఏం చేయాలని. ఎవడు కూడా వాళ్ళు చూసుకోవాలి అనుకున్నాం. అనుకున్న తర్వాత ఈలోగా ఏంటంటే సారథి ఫిల్మ్స్ మళ్ళీ పునఃప్రారంభించారు. సివిఆర్ ప్రసాద్ గారు, తాపి చాణక్య, నేను, కొండేపూడి లేచినాయుడు గారు ఒక బ్యాచ్ని పట్టుకున్నారు. వాళ్ళు రామకృష్ణ ప్రసాద్ గారు మాకు మేనేజింగ్ డైరెక్టర్, తనకి చలపల్లి రాజు గారి తమ్ముడు. ఆ విధంగా అంతా మన వాళ్ళే సినిమా తీసాం. అది అంతంత మాత్రంగా పోయింది, అంత బాగా పోలే. రామకృష్ణ ప్రసాద్ గారు అన్నారు లాభం లేదు, మేము నాయసోని అడుగుతాను, నాయసోని పెట్టుకున్నాం. కథ తయారు చేయమన్నారు, కథ తయారు చేశాడు ఆయన. అది ప్రేమచంద్ దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని రోజులు మారాయి. నాయసోని నుంచి రోజులు మారే తీసాం. 22 సెంట్లు సూపర్ హిట్. ఆ రోజుల్లో సూపర్ హిట్. క్యాంప్ వేసాం, మంత్రేసు ప్రయాణమే. సో మొదటి 2 సినిమాల్లో పని చేయని మ్యాజిక్ 3వ సినిమాలో ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మీ అనుభవంతో వెనక్కి తిరిగి చూస్తే ఏ కథాంశం సరిగ్గా ఇంకా బలంగా జనానికి దాకా? కథాంశ బలం ల్యాండ్ ఫర్ ది టిల్లర్ స్లోగన్ పని చేసినారు. భూపంపకం అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఇది అమలు జరిపాము సినిమాలో కూడా. అది పనిచేసింది మొత్తం మీద. దాంట్లో హైలైట్ ఒకటి చెప్తాను, ఓ కొత్త ఆర్టిస్ట్ని మేము ప్రవేశపెట్టాం. దాంట్లో రామారావు బుక్ చేశారు ఆల్రెడీ ఆమెని. ఆయన పిక్చర్ పూర్తి కాకముందునే ఇట్లా బాగా ఉందో ఒక అమ్మాయి వహీదా షహీదా అనే సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. మేము ఆల్రెడీ 100 పీపుల్ చూసాం. ఇందులోకి ఆయన గోపాల్ శివ ఆయన చెప్పాడు ఇట్లా ఉంది వహీదా సిస్టర్స్, కలెక్టర్ మరి కమిషనర్ గారి అమ్మాయిలు, వాళ్ళని చూడపోయారు అన్నారు. షహీదా ఏమో పెళ్ళి అయిపోయింది, వహీదాకి ఇంకా మ్యారేజ్ కాలేదు, యంగ్ గర్ల్, కూచిపూడి బాగా నేర్చుకున్నారని చెప్పారు. రామకృష్ణ ప్రసాద్ గారు కిటికీ పక్కన కూర్చుని చూస్తుంటే మా కారు వస్తుంది, ఒక అమ్మాయి దిగింది కారులో, బెల్ కొట్టాడు. ఆయన సామాన్య ఇంటర్వ్యూ ఇచ్చేవాడు కాదు, బెల్ కొట్టాడు. ఏంటి కృష్ణమూర్తి ఎక్కడ హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చేవాడు వాడు. ఆయన నోటి వాకు చూడండి, హిందీ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి అసలు హిందీ ఆర్టిస్ట్ అసలు ఎప్పుడో లేదు. మా వెంపటి ప్రసేమో మాకు డాన్స్ మాస్టర్ వాడు, ఎవరిని చెప్పినా కాదనేవాడు. కొత్తగా ఆయన తీసుకొచ్చేసి పాటలన్నీ ఆయనతో రాయించాం. కొసరాజు రాఘవయ్య గారు, అది ఆయన దాంట్లో వేణు, కొసరాజు రాఘవయ్య గారు, వీళ్ళందరూ అంటే అసలు లెజెండ్స్, స్టాల్ వర్డ్స్ అందరూ. అప్పుడు మీకు మాత్రం స్నేహితులు. అదే వచ్చిన తర్వాత ఆమెని పెట్టాం, తీసుకెళ్ళి మేము చూసాం. పాప ఆమె పాడుకుంటూ ఆమె రొప్పుతూ డాన్స్ చేసి చూపించారా? డాన్స్ మేము చూసి రామకృష్ణ ప్రసాద్ గారి కిందకి వెళ్ళి సూట్లోకి కూర్చుని కవర్ చేశాడు. బాగుంది, మేము పెట్టుకుందాం. ఆయమని పెట్టుకుంటే ఆ పిక్చరు ఎక్సెప్షనల్గా 125 వీక్స్ ఆడింది, ఎక్సెప్షనల్గా. దాంట్లో హైలైట్ ఏంటి తెలుసా, వహీద్ రెహమాన్ డ్యాన్స్. నేను ఐ వర్క్డ్ ఫర్ 13 పిక్చర్స్ ఇన్ సారథి. మొత్తం 13 సినిమాలు తీశారు సారథికి 13. దాంట్లో అక్కడి నుంచి అయిన తర్వాత మేము ఇది అయిన తర్వాత అది తమిళ్ నందు తీయకూడదని అనుకున్నాం. సరే తమిళ్లో తీద్దాం అనుకుంటే అలా అని అప్పుడు జమినీ గణేషన్ రోజులు మారాయి. తమిళ్లో టైటిల్ కాలం మారిపోవచ్చు. మేము మా యూనిట్ అంతా కలిసి సివిఆర్ ప్రసాద్ గారు, చాణక్య, మేమంతా కూడా కలిసి ఇక్కడ మన పిక్చర్స్ నా రాజధానిలో ఎందుకు చేయకూడదు, ఎందుకు మరి హైదరాబాద్ వెళ్ళకూడదు
అని ఒక ప్రపోజల్ పెట్టాము. రామకృష్ణ ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. ఈలోగా లాస్ట్ పిక్చరు 2 తమిళ పిక్చర్స్ రీమేక్ చేసాం. నా పిక్చర్ తీసుకుందామని అనుకుంటున్నానండి అని రామకృష్ణ ప్రసాద్ గారిని అడిగాను. సరే మరి ఈ 2 పిక్చర్లు రీమేక్ చేయాలి మనం, అయిన తర్వాత వెళ్ళు కానీ అని చెప్పారు. ఈలోగా కథ కోసం కలకట్టా వెళ్ళాను. కలకట్టాలో ఒక 15 రోజులు ఉండి కథల కోసం చూసి ఏ కథ నచ్చలే. వచ్చిన తర్వాత నార్ల చిరంజీవిని పెట్టి ఒక కథ తయారు చేశాం. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళిద్దరితో ఎక్కువ మీరు ఎవరితో సన్నిహితంగా ఉండేవారు? రామారావు గారు ఇద్దరు కూడా మా తాలూకా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇద్దరికి నేను తెలుసు. అక్కడ రాజకీయాల్లో పనిచేసినటువంటి వాడిని. ఎవరు సన్నిహితంగా అంటే రామారావుతో నాగేశ్వరరావుతో నేను పిక్చర్ తీద్దామని నాగేశ్వర ఫ్యాన్ నేను న్యాయంగా అయితే, కానీ నాగేశ్వర మొట్టమొదటి పిక్చర్ అంగీకరించలే. మీరు ఇచ్చిన మొత్తం చాలా చాలా బిజీగా ఉన్నాను కృష్ణమూర్తి గారు. తర్వాత సెకండ్ పిక్చర్ చూద్దాం, ఫస్ట్ పిక్చర్ అవుతాం తీయండి అనేవాడు. వెంటనే వెళ్ళిపోయి రామారావుని అడిగితే ఓఎస్ కృష్ణమూర్తి కానివ్వండి తీయండి. మా మొట్టమొదటి పిక్చర్ ఆయనతో తీసాం కదా, ఇది పల్లెటూరు. అవును. ఆ పరిచయంతో ఆల్రెడీ కృష్ణమూర్తి గారు తీయండి అన్నాను. వెంటనే రాజేశ్వర చెప్పారు, అయిపోయిందండి మీ టైం వచ్చేసింది, సెకండ్ పిక్చర్ మీరు యాక్ట్ చేయాల్సింది. ఓఎస్ రెడీ కృష్ణమూర్తి గారు అప్పటికి పేరు వచ్చింది నాకు. లక్షాధికారి సినిమా తర్వాత ఎన్టీ రామారావు గారితో మీరు వర్క్ చేయకపోవడానికి కారణం? నేను హైదరాబాద్ సెటిల్ అయిపోయా. రామారావు ఏమో ఇంకా ఇక్కడ రాలే. నాగేశ్వరరావు 64లో వచ్చేసారు. రామారావుని అడిగా, రామారావు మరి అన్నగారితో నాగేశ్వరరావు అక్కడ సెటిల్ అవుతున్నారు, ఆయనతో పిక్చర్లు తీద్దాం అనుకుంటున్నాను, జమీందారు తీద్దాం అనుకుంటున్నాను, మీ ఉద్దేశం ఏంటన్నారు. వయసు తమ్ముడితో నేను చెబుతాను. నేను వాళ్ళు భోజనానికి వెళ్తున్నాను కదా, ఆ రోజు భోజనానికి కూడా వెళ్ళామండి మేము, షూటింగ్ దగ్గర నుంచి వెళ్తాం ఆ రకంగా. సో ఆ విధంగా సామరస్యంగా అయింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా మరి ఆయన బిజీ, ఈయన బిజీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆర్డర్గా ప్రొడ్యూసర్స్కి ఇచ్చేవాళ్ళు కదా, ఆ విధంగా జరిగిపోయింది. అంతేగాని ఏ తారతమ్యాలు కానీ వ్యతిరేకతలు కానీ ఏమీ లేవు. ఐ రెస్పెక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఈక్వల్లీ వెల్. సావిత్రి గారితో మీ అనుబంధం గురించి 2 ముక్కలు, ఎందుకంటే సావిత్రి గారు అందాన్ని ఈ తరం వాళ్ళు ఎవరు చూడలేదు, వెండవే కానీ. సావిత్రి నా చెల్లెలండి. సావిత్రి, సూర్యకాంతం, కన్నాంబ వీళ్ళంతా మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. జమిని గణేష్ను ఆమె కలిసి ఉండేవాళ్ళు. జమిని గణేష్నేమో మా అబ్బాయిని ఈవిని ఇందాక మా అబ్బాయిని లేని బాబుని మా అల్లుడు అంటూ ఉండేవాళ్ళు. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆర్టిస్టులు అప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండేది. అన్నయ్య గారు ఎగ్జిబిషన్కి వెళ్ళాలని ఉంది, చంపేస్తారమ్మా మనం ఇక్కడ జనం చూస్తే కష్టం కదా అని. అయినా కానీ వండేసి మొత్తం మీద తీసుకెళ్తే జనం మీద పడి కూర్చుందండి. అవునా? ఎట్లా జనాన్ని తప్పుకోవాలంటే ఆ విధంగా. సో చాలా బాగుండేది. షీఈ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అందుకంటే గ్రేటర్ ఆర్టిస్ట్ వస్తుందని నేను అనుకోలేదు. అందం లేదు, అందం మామూలే కానీ ఆ స్పీచ్, స్వీట్ వాయిస్, ఎక్స్ప్రెషను, తర్వాత మీ అంతా ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఈజ్ సావిత్రి.